ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినటానికి ఉదయకాశంలో ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల ద్వారా మనకు జీవము, మనకు రక్షణ, మనకు విమోచన కలుగును. ఈ దినము కొరకు యేసు ప్రభు వారు మనకు నేర్పించుచున్న మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడైనా ఒక వ్యక్తి దేవుని ఎదుకు వచ్చినప్పుడు మనకిష్టమైనది ఏవో కోరుకోకూడదు, కానీ ఏం చెప్పాలో యేసు ప్రభు వారు ఈ విధంగా మాటలు నేర్పిస్తున్నారు. ఇలా ప్రార్థన చేయడానికి ఆయన మనకు బోధిస్తున్నారు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ మాటలో ఎంత అర్థముందో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఉదయం నుండి సాయంకాలం వరకు చాలామంది దుకాణాలకు వెళ్ళి ఎలా అయితే ఇంటికి కావలసిన సామాగ్రి కాగితాల మీద రాసుకొని దుకాణం వాడికి చెప్తా ఉంటారో, దేవుడి దగ్గర ఆ విధంగా మన అభ్యర్థనలు తెలియచేస్తూ ఉంటాం. చిట్టెలో మర్చిపోయింది, అయ్యయ్యో పలంది మర్చిపోయాను అని మరలా వెళ్ళి అడిగినట్లు ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు సూటిగా, చాలా చక్కగా, సమస్తము సమకూర్చబడే రీతిగా ఒకే ఒక్క మాట దేవునికి మనం ఉదయకాల సమయంలో చెప్పాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ ప్రార్థన మనం చేసినప్పుడు అనుదినము, ఎవ్రీడే, ప్రతిరోజు మనకు కావలసిన ఆహారము దేవుడే అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆకాశ పక్షులు విత్తవో కోయవో, భూమి మీద గడ్డి పువ్వుకు రంగు వేసిన వాడు ఎవరు లేరు. కానీ వాటిని రాజులతో సహితము ఆ యొక్క గడ్డి పువ్వును తమ కోటలో అలంకరిస్తారు. ఈ పక్షులు ఎంతో సంతోషభరితంగా తన దినచర్యలు ఆరంభించి అనుదినము శ్రేష్టమైన ఆహారము తింటూ ఆరోగ్యంగా అది ఎదుగుతూ ఉంది. మనుషులకు ఇంత తెలివితేటలుండి, ఇంత జ్ఞాన వివేకం ఉండి ఎందుకు పస్తులో ఉంటున్నాడు? తెల్లవారి నుంచి నేను తినలేదు అని ఎందుకు తను ఆవేదనతో అడుక్కుంటున్నాడు? కారణం ఒకటే, తను నిర్మించిన దేవుని తను తెలుసుకోకుండా ఉన్నాడు కనుక. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయాలి. నేను వారి తండ్రినై ఉన్నానని గ్రహించి నా చిత్త ప్రకారంగా జీవించి వారి అవసరతల గురించి నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, నా చిత్త ప్రకారంగా అడిగిన ప్రతి ఒక్కరికి వారి సమస్త అవసరతలను నేను తీర్చువాడను. ఒక గొప్ప ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ అంటాడు, తప్పికొనిన వారులారా నీళ్ళ ఎత్తుకు రండి, రూకలు లేని వారైనా రండి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? వ్యర్థమైన వాటి గురించి ఎందుకు మీ కష్టార్జితాన్ని వ్యయపరచెదరు? సమ్మతించి నా మాట ఆలకించినట్లయితే భూమి యొక్క శ్రేష్టమైన సమస్త పదార్థములు సమస్తమును మీరు సంతోషంగా అనుభవింతురు. సాక్షాత్తు దేవుడు పలికిన మాటలివి. ఎవరో ఏదో ఇస్తారు, ఎక్కడికో వెళితే ఏదో మన జరుగుతుందని ప్రజలు తిరుగులాడుతున్నారే తప్ప నిజ దేవునికి ధ్యానించి ఆయనను స్తుతించడం ద్వారా, ఆయన ఘనపరచడం ద్వారా మన సమస్త అవసరతలో ఆయన ద్వారా తీర్చబడుతుందని గ్రహించలేకపోతున్నారు. అందుకే
యేసుప్రభువారు మీకు కావలసిన సమస్తమును మీ దేవునికి తెలియచేయండి. మా అనుదిన ఆహారము నేడే మాకు దయచేయండి ప్రార్థించినప్పుడు మనకు ఆ దినానికి ఏం అవసరమో ఆయన మనకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మనం చెప్పనక్కర్లేదు. దేవునికి మనం అంకితమై జీవించినప్పుడు ఏ పూట ఏం తినాలో మన తండ్రికి తెలుసు. ఒక తల్లి ప్రేమించి తన బిడ్డను పాలు త్రాగినంత కాలము పాలుతో పెంచుతుంది. తర్వాత మెల్లిగా పాలన్నము, పెరుగు అన్నము అలా ఒక్కొక్కటి ఆహారానికి అలవర్చి ఆ బిడ్డ యొక్క ఎదుగుదలకు, శక్తివంతమైన ఆరోగ్యవంతమైన జీవితానికి కావలసిన పౌష్టిక ఆహారము ఆ బిడ్డను పెట్టి పెంచి పెద్దవాణ్ణి చేస్తుంది. భౌతికమైన తల్లిదండ్రికే మన పట్ల ఇంత బాధ్యత ఉంటే, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీవు నా సొత్తు అని నీ గురించి, నా గురించి, మనందరి గురించి దేవుడి మాటలు పలుకుతున్నాడు. తన సొత్తుగా, తన ప్రియమైన కుమారుడుగా, కుమార్తెగా స్వీకరించిన దేవుడు మన పట్ల ఆయనకి బాధ్యత లేదా? తన మాటలు విని తను చెప్పినట్లుగా చేసి మా అనుదిన ఆహారం మాకు దయచేయమని అడిగినప్పుడు ఆయన నిశ్చయంగా సమృద్ధిగా ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. తిండి గురించి కానీ, వస్త్రాల గురించి కానీ ఆలోచించి మనను మనం విమర్శించుకుంటూ నా కర్మ ఇది, భగవంతుడి స్థితిలో ఉంచాడని చాలామంది తమ గతి గురించి విమర్శించినప్పుడు ఊహించకుండానే దేవునికి విమర్శించే విమర్శకులుగా మారిపోతున్నాం. తప్పండి. దేవునిని మనము స్తుతించాలి. ఆయన చేసిన కార్యముల గురించి ఘనపరచాలి. ఆయన గొప్పతనాన్ని గురించి గ్రహించి మనం ఎప్పుడైతే తనను స్తుతిస్తామో, ఆకాశ పక్షులకు ఆహారం ఇచ్చే దేవుడు నీకివ్వడము కష్టమా? ఉదయము వేకువని లేచి కోళ్ళు వాటి స్వరమెత్తి ఎవరింట్లో కోళ్ళు ఉన్నాయో గట్టిగా లేపుతుంది, అరుస్తుంది, దేవునికి ప్రార్థిస్తుంది. అది మొరపెట్టినప్పుడు ఉదయాన దానికి నూకలేస్తారు. కానీ నువ్వు మొరపెడుతున్నావా? నీ మంచం మీదే ఇటు అటు తిరుగుతూ తల నుండి కాళ్ళ వరకు కప్పుకొని పడుకుంటూ కోడి కూసిన కోడికి తిట్టడం, అలరం మోగిన దానికి ఆపేయడం, ఎవరిన మనకు లేపితే అసహించుకోవడం, కోపగించుకోవడం, ఇవన్నీ ఎందుకు? హృదయంలో దేవుని భయము లేనప్పుడే ఇట్టి సంఘటన ఒక మనిషి జీవితంలో జరుగుతూ ఉంటాయి. దేవుని భయమున్న వారు వేకువని లేచి స్తుతిస్తారు. దావీదు అనే గొప్ప భక్తుడు ఇలా రాస్తాడు, మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచో మీ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. విన్నారు కదా ప్రియ బిడ్డలారా, దేవునికి మనం ఇష్టమైన వారుగా ఉండాలి. దేవునికి మనం ఇష్టమైన వారుగా ఉండాలంటే తన గుణాతిశయము ప్రచురించి బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు మన మనస్సులో, మన హృదయములో దైవ ధ్యానం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. దేవుని మనం ధ్యానిస్తూ మనం దేవుని కొరకు పనిచేస్తూ ఉంటే మనకు అక్కరగా ఉన్నవేవో ఆయన సమస్తము సమకూరుస్తాడు. మన బిడ్డలకి కొన్నిసార్లు మనం పని అప్పు చెప్తాం. రైతులైతే నానా వెళ్ళి పొలాలు దును అంటాం. ఏ వృత్తికి సంబంధించిన బిడ్డలు, సహోదరులు ఆ వృత్తిగతమైన పనికి తమ పిల్లల్ని పంపించినప్పుడు
ఆ పిల్లలు మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడు ఇంట కూర్చున్న తల్లి తండ్రి ఫోన్లు పని చేసుకుని రాని అని అనుకోరు. వేళ అయింది, వీడు ఆకలి అయిపోతూ ఉంటారు. వారికి ఏది కావాలో ఆ సమయానికి కావలసినది వారు స్వయంగా సిద్ధపరిచి వారి దగ్గరికి వెళ్ళి భోజనాలు వారికి పెడతారు. నువ్వు మామూలు శరీర సంబంధమైన మామూలు మనిషి అయినా నీకు నీ బిడ్డల ఆకలి గురించి అర్థం చేసుకునే శక్తి ఉంటే, ఆత్మస్వరూపైన దేవుడు ఆయన సకల మానవ జాతికి సకల జీవరాశులకు నిర్మించిన దేవుడు ఆయన మన హృదయ వాంఛలు ఎరుగక ఉంటాడా? మన అక్కర్తలు ఆయనకి తెలియకుండా ఉంటుందా? నిశ్చయంగా మన అవసరతలు ఏమిటో ఆయన ఎరిగినవాడు. కనుక మన అనుదిన ఆహారము ఏ పూటకు ఏం కావాలో అవన్నీ ఆయన మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మనము పరలోకపు తండ్రికి మహిమపరిచినప్పుడు. అలాగే మాటను నేర్పిస్తున్నాడు, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. దేవుని స్తుతించిన మీదట మన అక్కర్తల గురించి ప్రభువుకు చెప్పాలి. మనం ఏమి స్తుతించకుండా అమ్మా ధర్మం, అయ్యా ధర్మం అని అడుక్కుని స్థితిలో దేవునికి అడుక్కున రాదు. ఎందుకంటే ఆయన మనకు నిర్మించిన ఏకైక తండ్రి. ఆయన మనకు నిర్మించిన నిర్మాణకుడు. పోషించిన వాడు పోషించక మానడు అని అనేక మంది భక్తులు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నిర్మించిన వాడు, నీ గురించి బాధ్యత వహించినవాడు, నీ అనుదినము నీ అక్కర్తలేమిటో ఎరిగినవాడు, నీ సొంత కష్టాన్ని బట్టి నువ్వు తిండి తిప్ప మానుకొని ప్రయాసపడితే ఆరోగ్యం చెడుతుంది, మనసులో బలహీనత ఎదురవుతుంది, అనేకసార్లు చిరాకు, ఇంట్లో సమస్యలు తలెత్తుతుంది. నువ్వు గనక దేవుని స్తుతిస్తూ నమ్మకంగా దేవుని ఘనపరుస్తూ జీవించినప్పుడు నువ్వు ఎప్పుడు ఏమి తినాలో దేవుడు సమకూర్చి నీకు అనుగ్రహిస్తాడు. అందుకే యేసయ్య మనకు నేర్పించిన ఈ మాట చాలా శ్రేష్టమైనది. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరి దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దామా? దేవునికి మనము అడుగుదామా? దేవునికి మహిమపరుస్తూ, అయ్యా చాలాసార్లు నిన్ను స్తుతించక, నిన్ను ఘనపరచక, నిజమైన దైవత్వాన్ని గ్రహించక, ఆ క్షణానికి కడుపు నింపుట కొరకు ఆరాటపడి ఎన్నో మాటలు మీకోసం నేను జారిపోతున్నాను, నన్ను క్షమించండి. నేను స్తుతించే భాగ్యంనివ్వండి అని అడుగుదాం. మిక్కిలి దగ్గర పరలోకపు తండ్రి, ఉదయకాశంలో మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అనేకసార్లు మా అవసరతలను మీకు చెప్పి మిమ్మల్ని స్తుతించడము, మిమ్మల్ని ఘనపరచడము మరచి అనేక లోటుకు కారకులైపోతున్నాం, ఇబ్బందులోనికి దిగజారిపోతున్నాం. ఈ ఉదయము మేము మిమ్మల్ని స్తుతించినప్పుడే మా అనుదినము మాకు అవసరమైన సమస్తము, ఆహారమే కానీ, వస్త్రమే కానీ, నివసించే గృహమే కానీ, ఉద్యోగాలే కానీ, కుటుంబమే కానీ సమస్తమును సమకూర్చే దేవుడు మీరై ఉన్నారని తెలియచేశారు. మీకు వందనాలు. మా అనుదినము ఈ దినానికి కావలసిన సమస్తమైన అక్కర్తలు తీర్చే దేవుడు అయ్యా. ఎంతమంది బిడ్డలైతే నిరుద్యోగులుగా ఉన్నారు, ఎంతమంది బిడ్డలైతే ప్రభువైన ఆర్థికమైన ఇబ్బందుల్లో క్షీణించిపోతున్నారు, ఎంతమంది అయితే ప్రభువా రుణ బాధలతో కృంగిపోతున్నారు, అన్న వస్త్రాల గురించి బాధపడుతూ పేదరికతలోనికి దిగజారిపోయిన బిడ్డలు, ఎంతమంది అయితే ప్రభువా సమస్యల మధ్య తల్లడిల్లుతో వేదన పూరితమైన జీవితం అనుభవిస్తున్నారు ప్రభువా,
అట్టి ప్రతి హృదయాన్ని మీరు ఈ ఉదయకాల్సింలో తాకి, వారు మిమ్మను స్తుతిస్తుండగా, మిమ్మను ఘనపరచుచుండగా, మిమ్మను వారు మహిమపరుస్తుండగా, వారి సమస్యలన్నీ పరిష్కరించబడి సంతోషభరితమైన జీవితాలతో మీకే మహిమకరంగా వారు అభివృద్ధి పొందే భాగ్యం అనుగ్రహించండి. నిరుద్యోగులైన ప్రతి బిడ్డలో యేసు నామములో ఉద్యోగములు పొందుకునే భాగ్యం అనుగ్రహించండి. అది కేవలం మిమ్మల్ని స్తుతిస్తుండగానే వారికి అట్టి భాగ్యమునివ్వండి. సంతానము లేకుండా బాధపడుతున్న బిడ్డలు, నేను మీ ప్రేమను అర్థము చేసుకుని మేము స్తుతిస్తుండగా వారికి అక్కరవి వారికి దయచేయండి. ఎవరు ఎలాంటి శోధన శ్రమల్లో చిక్కుకొని ఇంతకాలం ఊరికే ప్రార్థన చేస్తూ జీవించి ఉన్నారో, నిరాశ నిస్పృహాల మధ్య నేను వేదన పడుతున్నారో, దైవ రహస్యము వారు గ్రహించక ఆ ఆవేదనకు గురి అయిపోయారు. ఈరోజు వారు విన్న మాట ప్రకారంగా మమ్మను సృష్టించిన సృష్టికర్తైన మిమ్మను స్తుతించి, మిమ్మను ఘనపరిచి, మిమ్మను మహిమపరిచి మీ ఆశీర్వాదములు వారు పొందుకునే భాగ్యం నిమ్మని ఈ దినము మా ప్రార్థన విన్నందులకే స్తుతిస్తూ కృతజ్ఞత స్తుతులు మీకే చెల్లించి యేసు నామములో పొంది ఉన్నామని నమ్మి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.